హలో మై లిటిల్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే నేను పెయింట్ రెగ్యులర్గా అయితే దేని మీద ఏదైనా వేస్తాం, క్యాన్వాస్ మీద, షీట్స్ మీద ఇలా వేస్తూ ఉంటాం కదా. వై నాట్ ఆన్ అ మిర్రర్ అనిపించింది. సో పింట్రెస్ట్ నుంచి కొంచెం ఇన్స్పో తీసుకొని ఐ గ్లాన్స్డ్ ఇట్ ఎట్ వన్స్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఫస్ట్ అయితే బ్లూ, పింక్ ఏదో చేసి లావెండర్ కలర్ అయితే తెద్దాం అనుకున్నా. సో లావెండర్ కలర్ కొంచెం వచ్చాక ఐ స్టార్టెడ్ మేకింగ్ అ స్టెమ్ విత్ లీవ్స్ విచ్ ఆర్ క్వైట్ నాట్ ఇన్ షేప్ బట్ ఇట్ స్టిల్ లుక్స్ ప్రెటీ. I started giving it proper shapes and look how it turned out. It actually turned out very pretty. And then I started with this green for the grass. So చిన్న చిన్న స్ట్రైక్స్ లాగా ఇచ్చి కిందంతా స్ప్రెడ్ చేసేసాను గ్రీన్ అనేది. తర్వాత ఏమొచ్చి వీఆర్ గోయింగ్ విత్ సంథింగ్ లైక్ ఆరెంజ్, ఐ గెస్, అంటే బటర్ఫ్లైస్కి గీద్దాం అనుకున్నా. ఆరెంజ్ అండ్ క్రిమ్సన్ రెడ్ లాగా ఏదో ఉండింది. సో అవి రెండు మిక్స్ చేస్తే ఆ బటర్ఫ్లైస్కి వింగ్స్కి ఉన్న కలర్ అయితే వచ్చింది. ఫస్ట్ నేను వైట్ డాట్స్ వేద్దాం అనుకున్నా బట్ మరీ ఎక్కువ వేసేసా అనిపించి లేటర్ ఐ జస్ట్ మేడ్ ఇట్ లైక్ బ్లాక్ అవుట్లైన్ కింద మళ్ళీ చేసేసాను. సో దట్ బ్లాక్ అవుట్లైనే చాలా ప్రెట్టీగా ఉంటుంది బటర్ఫ్లైస్ ఆరెంజ్ కలర్ అలా ఉన్నప్పుడు. సో వైట్ డాట్స్ కొన్ని అలా ఉంచి ఐ మేక్ ష్యూర్ దట్ బ్లాకే ఎక్కువ హైలైట్ అయిందని చెప్పేసి. అండ్ వైట్ డాట్స్ మీద ఈ బ్లాక్ వేసేసరికి ఇంకా బాగా స్మూత్గా వెళ్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. So this butterfly is quite not in shape but it's still nice. అండ్ అలా ప్రతి బటర్ఫ్లైకి మళ్ళీ బ్లాక్ అవుట్లైన్ ప్రాపర్గా వైట్ మీద ఇచ్చినప్పుడు ఇంకా బాగా హైలైట్ అయింది అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ నైస్. యాజ్ యూ కెన్ సీ ఆ బాడీ కూడా కొంచెం అటు ఇటు అయ్యేసరికి ఐ మేక్ ష్యూర్ కొంచెం తల పెద్దది చేసి టెయిల్ లాగా కొంచెం తెచ్చాను. ఇట్ వాజ్ స్టిల్ ప్రెటీ దో. ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్ సో మచ్. దెన్ వైట్ డాట్స్ అలా స్లైట్గా కొంచెం కనబడేటట్టు ఇచ్చాను, మరీ మొత్తం వేస్తే బాగోదు కదా అని చెప్పేసి. అండ్ యా, ఇట్ టర్న్ అవుట్ రియలీ ప్రెటీ. I gave two dots for it. ఏదో కళ్ళు వేసినట్టు వేసాను. It was still good though, not bad. సో ఇది కొంచెం లైట్ బ్లూలో దొరికింది నాకు. ఈ కలర్ అయితే చాలా బాగుండింది. సో వై నాట్ మేక్ ఫ్లవర్స్ విత్ ఇట్ అనిపించింది. నేను పింట్రెస్ట్ నుంచి ఇన్స్పో తీసుకున్న దానిలో అయితే కొంచెం ఎల్లోయిష్ కలర్ ఫ్లవర్స్ ఉండే బట్ వై నాట్ దిస్ కలర్ అనిపించింది నాకు. ఇట్ యాక్చువల్లీ లుక్ క్వైట్ ప్రెటీ, ఆ లావెండర్ తోటి బ్లూ అనేది. సో ఐ మేక్ ష్యూర్ ఐ డిడ్ ఇట్ ప్రాపర్లీ. అంటే మరీ కొంచెం అటు ఇటు క్లమ్జీ అయినా అది కవర్ చేయడానికి ఏదో ఒకలా ఐ ట్రైడ్ సంథింగ్. సో లుక్ ఎట్ దాట్, ఇట్ ఇస్ జస్ట్ సో ప్రెటీ అండ్ లవ్లీ కదా. ఇంకా సైడ్ నుంచి కూడా నేను ఒక వైట్ లా ఫ్లవర్స్ అండ్ ఐ మీన్ లీవ్స్ అండ్ స్టెమ్స్ తోటి గీసాను. ఫ్లవర్స్ గీసేసాక ఫ్లవర్స్కి సైడ్ నుంచి యూ విల్ నో వై ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ వైట్. అంటే వైట్ స్టెమ్ గీసి దానిపైన వైట్ లీవ్స్ ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారు కదా. యూ విల్ నో వై. టు గివ్ ఇట్ దట్ లైట్ లావెండర్ షేడ్. అంటే మనం ముందు ప్రాపర్ లావెండర్తో గీసాము బట్ ఈ వైట్ మీద లావెండర్ షేడ్ ఇచ్చేసరికి కొంచెం ఎస్థెటికలీ ప్లీజింగ్గా అనిపిస్తుంది నాకైతే.
I thought it will look like so pretty when I do that. So yeah, this is how it turned out. It is so pretty. Like నాకు చిన్నప్పటి నుంచి అరే ఏం టాలెంట్ ఉందిరా నాలో అనుకుంటుంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ చేసేటప్పుడు నా కళ్ళల్లో ఆ ఇంట్రెస్ట్ ఆ స్పార్కిల్ వస్తుంది. లిటరలీ నేను ఏ పని చేసినా అంత ఇంట్రెస్టింగ్గా చేయను, బట్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. బట్ దీస్ డేస్ పెయింటింగ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అన్నట్టు అయిపోయింది. అంటే ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ దిస్ పెయింటింగ్ త్రూ అవుట్. సో it has been many days since I was doing these all things, and I actually love painting like so much. I should actually try to grow through it, and I'll grow someday, I believe that. And whatever you do it with love. If you like it, if it is meant for you, it will come back to you. అదే మీ కెరియర్లో గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవ్వచ్చు. యూ నెవర్ నో, రైట్? సో యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్ రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అదర్స్ సేస్. సో యా, people keep on telling something or the other, but why should we care all the time? Even if the other people judges you on something you do with love, just don't care about it, because it's something you love to do, it's not them. So don't judge yourself even when the other person judges you. So I think this helps, and this painting is like therapy for me. It makes me feel at the peaks. I mean, it makes me go through that sugar rush and all that. I feel that happiest vibe whenever I do it, and it's more like a therapy. It's more than that actually. It's so comforting, so pleasant and everything. Look how it turned out. Like, this is from like darker lighting, but later look at that from the real light, I mean natural light. Look at that, it is just so pretty. If I put it on like green grass, it would be so beautiful, but I couldn't find the green grass. Okay, don't forget to like, share and subscribe. Thanks for watching.